15వ శ్లోకం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రానస్ఫటికఘుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురీనాః పనితయః. దీనిలో శ్రీదేవి యొక్క సాత్విక ధ్యాన మహిమను గురించి చెప్పారు. ఈ శ్లోకంలో సారస్వత ప్రయోగము ఉపదేశించబడింది. అమ్మవారి పంచదశాక్షర మంత్రంలోని మొదటి ఖండమైన వాగ్భవకూటమును దేవీ స్వరూపంగా భావించి ఈ ధ్యాన శ్లోకము చెప్పబడింది. క ఏ ఈ ల హ్రీం అనేది వాగ్భవకూటము. శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్ ప్లస్ జ్యోత్స్న, శరత్కాలమందలి వెన్నెల వలె, శుద్ధాం శుద్ధమైనదియో, శుభ్రాం అనే పాఠాంతరానికి తెల్లని దానవు అని భావం. శశియుత జటాజూట మకుటాం, శశియుత అంటే చంద్రునితో కూడిన, జటాజూట జడముడియే, మకుటాం కిరీటముగా కలిగినట్టియు, వరత్రాసత్రాన స్ఫటిక ఘటిక పుస్తకకరాం, వర అంటే వరముద్రయు, కోరిన వరములను ఇచ్చు వరద ముద్రయును, త్రాసత్రాన భయము నుండి రక్షించినట్టి అభయముద్రయును, స్ఫటిక ఘటిక స్ఫటిక ఘటిక అంటే స్ఫటిక మనులతో గుచ్చిన అక్షమాలయును, పుస్తక అంటే విద్యారూపమైన పుస్తకమును, కరాం అంటే 4 చేతులందు ధరించినట్టియు, త్వా నిన్ను, సకృత్ ఏదో ఒక్కసారైనా, నత్వా నమస్కరించిన, సతాం సత్కవులకు, మధుక్షీరద్రాక్ష మధురిమా దురీనాః. మధు అంటే తేనె, క్షీర అంటే ఆవు పాలు, ద్రాక్ష అంటే ద్రాక్షరసము అనే వాటి మధురిమ మాధుర్యమును, ధురీనాః వహించుచున్నట్టువైన, ఫణితయః వాగ్భంగులు మధురమైన వాక్కులు, కథం ప్లస్ ఇవ ఎట్లుగా సన్నిధతే ప్రాప్తించకుండా ఉంటాయి. దేవి నీవు శరత్కాలమందలి వెన్నెల వలె శుద్ధమైన తెల్లని శరీరము కలదానువు, చంద్రునితో కూడిన జటాజూటమే కిరీటముగా కలదానువు, సకలమైన అభీష్టములు తీర్చే వరదముద్రను, భయాన్ని పోగొట్టే అభయముద్రను, స్ఫటిక మనులతో గుర్చిన అక్షమాలను, విద్యారూపమైన పుస్తకాన్ని నీ 4 చేతులలోనూ ధరించావు. అటువంటి నీకు ఒక్క పర్యాయమైన నమస్కరించిన సజ్జనులకు తేనెతో ఆవు పాలతో ద్రాక్షారసముతో సాటి వచ్చే మాధుర్యమైన వాగ్వైఖరులు ఎలా ప్రాప్తించకుండా ఉంటాయి అంటే, దేవికి ఒక్కసారి నమస్కరిస్తే తేనె వంటి ఆవు పాల వంటి ద్రాక్షారసం వంటి మధుర వాక్కులు లభిస్తాయని భావము. నీకు ఒక్కమారైనా నమస్కరించుండా మధుర వాక్కులు ఎట్లా లభిస్తాయి అన్న ప్రశ్నకు కూడా ఇక్కడ చెప్పుకోవచ్చని గమనించాలి. కవిత్వప్రదంగా భావింపబడినప్పుడు శ్రీదేవి క్రియాశక్తి స్వరూపిణి అయి ఉంటుంది. వివరణము. శరజ్యోత్స్నా శుద్ధాం. ఈ శ్లోకంలో సారస్వత ప్రయోగానికి సంబంధించిన ఉపదేశము ఉంది. సారస్వత సిద్ధికై అమ్మను సేవించాలి. ధ్యానించవలసిన అమ్మవారి రూపవర్ణనము ఇందులో ఉంది. ఈ శ్లోకాన్ని విద్యార్థులు, కవులు, పండితులు ధ్యానిస్తే వారు మహాకవులు, మహాపండితులు అవుతారు. సహజంగా అమ్మవారిని అరుణవర్ణము కలదానిగా చెబుతారు. ఇక్కడ విద్యాసిద్ధికై శ్రీదేవిని ఆరాధించేటప్పుడు తెల్లని వర్ణము కలదానిగా వర్ణించారు. లలితా సహస్రనామాలలో అమ్మవారికి నిత్యశుద్ధ అనే నామం ఉంది. ఆమె సదా పరిశుద్ధముగా తెల్లగా ఉంటుందని భావము. అమ్మవారు శరత్కాలములోని వెన్నెల వలె శుద్ధముగా ఉంది. శుభ్రాం అనే పాఠాంతర ప్రకారము తెల్లగా ఉందని చెప్పాలి. శరత్కాలంలో చంద్రుడి వెన్నెల చక్కదనాన్ని, చల్లదనాన్ని, తెల్లదనాన్ని, స్వచ్ఛతను కలిగి ఉంటుంది. అమ్మవారి శరీర కాంతులు శరత్కాలంలోని వెన్నెల వలె పై చెప్పిన గుణాలు కలిగి ఉన్నాయని భావించారు. శశియుత జటాజూట మకుటాం. దేవికి జడముడి ఉంది, దానిపైన చంద్రరేఖ ఉంది. చంద్రరేఖతో కూడిన జటాజూటమే అమ్మకు శిరస్సుకు కిరీటములా ఉంది. కవులు శ్రీదేవిని చంద్రరేఖతో కూడిన జటాజూటము కలదానిగా ధ్యానిస్తే వారికి కవిత్వంలో చంద్రరేఖ వంటి సుకుమార భావాలు, జటాజూటం వంటి కఠిన పదబంధాలు దొర్లుతాయని సూచన. శ్రీమాతకు చారు చంద్ర కళాధర అనగా అందమైన చంద్రకళాధర అనే నామము లలితా సహస్రనామాల్లో ఉంది కదా. వరత్రాస త్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం. అమ్మవారు 4 చేతులలో 4 పురుషార్థములకు సంకేతముగా 4ంటిని ధరించింది.
ఒక చేతిలో వరదముద్రను ధరించింది. దానివల్ల ఆశ్రితుల అందరి కోరికలను తీర్చడము తన పని అని చెప్పినట్లయింది. ఇంకొక చేతితో అభయముద్రను ధరించింది. అభయముద్రతో అందరి భయాన్ని పోగొట్టి సంసార భయాన్ని నివారించి పునర్జన్మ లేకుండా తాను చేయగలిగిన చేసినట్లయింది. ఇంకొక చేతితో అక్షమాలను ధరించింది. జపమాలను ధరించడం వల్ల తాను అన్ని తపస్సులకు తపస్సిద్ధిని ఇస్తానని చెప్పినట్లయింది. పుస్తకాన్ని ఇంకొక చేతిలో ధరించింది. విద్యారూపమైన పుస్తకమును ధరించడం వల్ల తానే సర్వ విద్యలను ఇయ్యగలనని చెప్పినట్లయిందని గ్రహించాలి. త్రాణ అంటే భయాన్ని నుండి రక్షిస్తానని చెప్పి ఆ భయముద్ర. మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీనా పనితయ. శ్రీదేవిని పైన చెప్పిన రూపంలో ధ్యానిస్తే వారికి మధుర వాక్కులు ప్రాప్తిస్తాయట. ఆ మధుర వాక్కులు మధువుల అంటే తేనెల, క్షీర అంటే పాలల, ద్రాక్ష అంటే ద్రాక్షారసముల మధురంగా ఉంటాయి. ఫణితయ అంటే వాక్కులు వైఖరులు, వారి వాక్కులు మధురిమ ధురీనా అంటే మాధుర్యాన్ని వహిస్తాయి. పైన చెప్పిన మధుక్షీర ద్రాక్షల వంటి మాధుర్యంతో అమ్మవారిని పై రూపంలో ధ్యానించిన వారి మధుర వాక్కులు ఉంటాయని భావము. సకృత్ నత్వా కథమివ సతాం సన్నిధదతే. సతాం అంటే పండితులకు మధుర వాక్కులు లభిస్తాయి. సకృత్ నత్వ అంటే ఒక్కసారైనా పై రూపంలో ఉన్న అమ్మవారిని ధ్యానించకుండా ఆ మధుర వాక్కులు వారికి రావని చెప్పబడింది. నత్వ అంటే నిన్ను ధ్యానించకుండా, కథం సన్నిధత్తే అంటే ఎలా ప్రాప్తిస్తాయి అని ప్రశ్న. అమ్మవారిని సరస్వతి రూపంలో ధ్యానిస్తేనే అటువంటి మధుర వాక్కులు పండితులకు లభిస్తాయని తాను కవి అయి శంకరుడు కవిత్వం చెప్పడంలో గల రహస్యాన్ని వెలువరిచారు. శ్రీదేవి కవితాశక్తిని ప్రసాదించుతున్నప్పుడు చెప్పినప్పుడు ఆమె క్రియాశక్తి స్వరూపిణి. 3 వేదముల మొదటి అక్షరములు సంపుటీకరణంతో ఐం బీజము ఏర్పడింది. ఇది వాగ్బీజము. ఐం బీజము దుర్గా నవాక్షర మంత్రము. బాలా మంత్రం నందు కూడా మొదటి బీజము ఐం. ఇది సర్వ విద్యాప్రదము. ఈ శ్లోకంలో శ్రీ బాలామూర్తి వర్ణనమే ఉంది. కాళిదాసు ఐం బీజాన్ని ఉపాసించి మహాకవి అయ్యాడట. ఐం బీజము ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రముల మొదటి అక్షరాల కూడిక ఏర్పడినదని క్రిందిగా చెబుతారు. అగ్నిమీలే పురోహితం అని ఋగ్వేదము ఆ అనే అక్షరంతో మొదలవుతుంది. ఇక యజుర్వేదము ఇషేత్వోరేజ్యా వాయువస్దో అని ఈతో ప్రారంభమవుతుంది. ఆకు ఈతో కలిపి సంధి చేస్తే గుణసంధి అయినా ఏగా మారుతుంది. ఇక సామవేద మంత్రములు అగ్న ఆయూహి వీతయే అని ఆ లోకాల్లో మొదలవుతాయి. ఈ ఆకుపై సంధి చేసిన ఏ కలిపితే ఐ అనే అక్షరం వృద్ధి సంధి ఏర్పడుతుంది. కాబట్టి ఐం బీజము 3 వేదముల అధ్యక్షాల సంయోజనం వల్ల ఏర్పడింది. అందుకే విద్యాబీజము అని గ్రహించాలి. ఈ శ్లోకం యొక్క ఫలము కవిత్వ ప్రాప్తి, విజ్ఞాన లాభము, నైవేద్యము తేనె, అరటిపండు, శర్కర.